నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లోని జంబి హనుమాన్లో ఘనంగా దసరా పండుగ వేడుకలు. ప్రతి ఒక్కరూ హిందూ సన్మార్గంలో నడవాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచనలు. వేల్పూర్లో కన్నుల పండగగా దసరా సంబరాలు. నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా దుర్గాదేవి శోభయాత్ర నిమజ్జనం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలి. అన్నదాతల ఆత్మీయ కలయికలో ఆయా పార్టీల నాయకులు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. రావణ సంహార కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున జంబి హనుమాన్ ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా ప్రజలతో కిక్కిరిసిపోయింది. విజయదశమి సందర్భంగా పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో యజ్ఞహోమాలు, శమీ పూజను నిర్వహించారు. సాయంత్రం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రావణ సంహార కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున జంబి హనుమాన్కి తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జంబి హనుమాన్ ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, రావణ సంహార కార్యక్రమాన్ని తిలకించేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారని అన్నారు. దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. హిందువులంతా ఐక్యంగా ఉండాలని, ప్రతి పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో పాటు పలువురిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సర్వసమాజ్ రథయాత్ర జంబి హనుమాన్కు చేరుకోగానే మహిషాసురమర్దిని రావణ సంహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఎస్ఐ గారు అయినటువంటి అప్పారావు గారు ఉన్నారు. మందిర నిర్మించిన తర్వాత ప్రజలందరికీ చెప్తున్నా, ప్రపంచంలో స్వేచ్ఛని మించింది లేదు, ఆత్మ గౌరవాన్ని మించింది లేదు, ఆత్మాభిమానం మించింది లేదు. అభివృద్ధి ఈ రోజు కాకపోతే రేపు చేసుకుంటాం, రేపు కాకపోతే నెల తర్వాత చేసుకుంటాం. అడుగడుగున భయం, ఏ కళ్ళల్లో చూసిన భయం, మాట్లాడదామంటే భయం. చెప్పండి, ఈరోజు ఆర్మూర్ ఎవరి బతుకులు వాళ్ళు బతుకున్నారు. బంగారు దుకాణపడికి భయం లేదు, బట్టల దుకాణానికి భయం లేదు, రోడ్డు మీద అరటి పండు అమ్ముకుంటాడికి భయం లేదు. ఉల్టా పోలీసులకే భయం ఉన్నది ప్రజలంటే. ఎమ్మెల్యే ఏ పేదోడి గురించి మమ్మల్ని కోపడతాడో, ఏ బలహీనుడి పక్కన మాట్లాడతాడో. కాబట్టి ప్రజలకు చెప్తున్నా, రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. రాజకీయ నాయకులు శాశ్వతం కాదు, ధర్మం శాశ్వతం, దేశం శాశ్వతం. ధర్మాన్ని వదిలి ధనం వెంబడబడుతున్నారు చూడు. ధర్మం పోయి, ధనం పోయి, దేశం పోయి ఎక్కడ పోయి బతుకుతారు. మళ్ళీ మళ్ళీ స్వాతంత్రం పోగొట్టుకోకండి. గుండాలు, రౌడీలు మళ్ళీ అవకాశం ఇవ్వకండి. సమాజంలో ధర్మం కూడా ముఖ్యమే. సంస్కృతి నేర్పండి, సాంప్రదాయాలు నేర్పండి. జడలు వేయరు, బొట్టు పెట్టారు, కాటుక పెట్టారు, దిష్టి బొట్టు పెట్టారు. పిల్లల్ని దిష్టి బొమ్మలుగా తయారు చేస్తున్నారు. అభివృద్ధి అనేది నాకు లెక్క కాదు, అది రాజకీయ వేదిక కాదు. ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది కాబట్టి నేను మిగతా విషయాలు మాట్లాడలేండి. ఎందుకంటే గౌరవ శాసనసభ్యుడు ఉన్నాను కాబట్టి మాకు ఎలక్షన్ కోడ్ అప్లై చేస్తారు. రేయింబవళ్లు కష్టపడి పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు లభించాలని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, విత్తన అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేగం యాదగౌడ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్లోని మీనాక్షి ఫంక్షన్ హాల్లో విత్తన అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో దసరా సందర్భంగా అన్నదాతల ఆత్మీయ కలయిక కిసాన్ మిలాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్నదాతలు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తే ఆనందం కలుగుతుందని అన్నారు.
భారీ వర్షాల వల్ల రైతులు పండించిన పంట కొంతమేర నష్టం జరిగిందని తెలియజేశారు. రైతు లేకుంటే దేశం లేదని అన్నారు. దేశానికి వెన్నుముకగా నిలిచే రైతులకు అనేక కష్టాలు వస్తున్నా అధైర్యపడకుండా తిరిగి పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని అనేక ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. అన్ని రకాల పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించిన నాడే రైతులు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. ఆ రోజు కోసం మనమందరం కలిసికట్టుగా ఉండాలని విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి ఏర్పాటు చేసిన దసరా అన్నదాతల ఆత్మీయ కలయిక పార్టీలకు అతీతంగా జరపడం అభినందనీయమని చెప్పారు. ఎన్నికల సమయంలోనే పార్టీలని, ఆ తర్వాత అందరం ఒక్కటేనని చాటి చెప్పాలని అన్నారు. అభివృద్ధి కోసం అన్ని పార్టీల వారు కలిసికట్టుగా ఉండి పనిచేయాలని తెలిపారు. ఇలాంటి వేదికలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు దేవరాం, సత్యనారాయణ, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, టీడీపీ జిల్లా నాయకులు జక్కలింగారెడ్డి, మంతని గంగారాం, ఐసీడీఎస్ మాజీ చైర్మన్ మున్పల్లి సాయిరెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్పల్లి మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు. అన్నదాతల ఆత్మీయ కలయిక అనేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో పోయిన సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది. అట్లానే ఈ 2వ సంవత్సరం కూడా మళ్ళీ దాన్ని యథావిధిగా కొనసాగించి రాజకీయ, కుల, మతాలకు అతీతంగా అందరినీ కూడా ఒక వేదికగా తీసుకొచ్చి ఒక ఆత్మీయ కలయికగా మనమందరం కలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. రైతు సోదరుల యొక్క వరి పంట ఏదైతే ఉందో పొలాల్లో దేవుడా ఇప్పటి వరకు రక్షించాం. రైతు వెన్నుముక విరగొట్టకుండా ఆ పంట చేతికి వచ్చే విధంగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనమందరం ఆ దేవుణ్ణి ఒకసారి ప్రార్థించాలని కోరుకుంటూ, నిజంగా కూడా అన్వేష్ రెడ్డి గారు ఆయన ఆ ఆలోచనకు అనుగుణంగా సహకరించినటువంటి ఇక్కడ రాజకీయాలు లేవు, పార్టీలు లేవు. రైతు అనేటటువంటిది ఒక కులం. రైతు కులంలో ఉన్నటువంటి మనమందరం రైతు బాగుండాలనేటువంటి ఆలోచనతో ఆత్మీయ సమ్మేళనం దసరా తర్వాత పెట్టినటువంటి సందర్భం లోపల ఎలక్షన్ తర్వాత అందరం కూడా తారతమ్యం లేకుండా కలిసినటువంటి ఆస్కారం వెళ్తారు కనుక అన్ని పార్టీ నాయకులు అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నేను కూడా 22 సంవత్సరం దసరా నడక ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. 2000 మంది వచ్చింది. కానీ ఏ పార్టీలో వాళ్ళు అందరు నాకు సంబంధించిన వాళ్ళు వచ్చి మా పాల్గొన్న ప్రజలు వచ్చింది. ఏ పార్టీ ప్రజలు రాలేదు. ఇక అనుకున్నా ఈ పార్టీల రకంగా పోతున్నది, ఇది అలాగే కార్యక్రమం కాదు, అన్ని వేరే వాళ్ళు రావాలని వస్తలేరు కనుక ఇది వృధా ప్రయాసం నేను మానుకున్నా. అన్వేషణ గారు ఈ ఆర్మూర్ పట్టణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏంటంటే మోతాలు పెట్టటువంటి అన్వేషణ ఆర్మూర్ పట్టణాలు ఏర్పాటు చేస్తున్నారు కనుక ఆర్మూరు, బాల్కొండ, రూరల్ ఇంకా మిగతా సెగ్మెంట్లు కూడా అందరూ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది, అందరికీ సౌకర్యం ఉంటుంది. అన్ని పార్టీలు మనం కలిసిమెలిసి ఉండి ప్రజలకు ఒక మంచి మెసేజ్ చేయాలా. అన్వేషణ అయితే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారో అటువంటి కార్యక్రమాలు మంచిగా వారి ఆలోచన విధానానికి అనుగుణంగా అందరూ ఒక కలిసినట్టు ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, కష్టం చేసే కర్షకులు, కన్నీళ్లు కాల్చే రైతులు, కడుపు మండిన రైతులు అందరూ ఆశీర్వదించి దీవించి గౌరవప్రదమైన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పిలిపించిన మీ అందరికీ మళ్ళొకసారి పాదాభివందనం చెప్తూ, రాజకీయాలకు అతీతమైన అలైబలి అది తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం. కలిసి ఉండాలి, కలిసి బతకాలి. కలిసి బతుకున్న జాతులు మనం పుట్టక ముందు తండ్రులు పుట్టారు, తాతలు పుట్టారు, వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు బతికినారు. అన్ని కులాలు, అన్ని మతాలు. కానీ ఈ మధ్యన గ్రామీణ ప్రాంతాలలో రాజకీయ ఈ సందేశం చాలా పోయింది. తెలంగాణ వ్యాప్తంగా 5 కోట్ల మంది చూశారు. మేమందరం ఒకటే, మీరే కలిసి ఉండండి చెప్పి అన్ని పార్టీల వాళ్ళం ఒకటే. దయచేసి వైద్యమాలు పెంచుకోకండి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రాజకీయ పార్టీల ముసుగులో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీకు ఏది న్యాయం, ఏది ధర్మం, మీకు ఎవరు మంచిగా ఎవరు ఓటేస్తారు.
బావానండి మావన్ మమ్మల్ని అందరం అనుకుంటాం, మీరే అనుకోవట్లేదు మధ్య ఊర్లో. కాబట్టి దయచేసి రైతులు కూడా, ఇంకా ముఖ్యంగా నేను ఇక్కడికి రాజకీయ నాయకుడిగా రాలేదు, రైతు బిడ్డగా వచ్చాను. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. సోమవారం ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన వార్త తెలుసుకున్న సునీల్ కుమార్ శుక్రవారం నగరంలోని బైపాస్ రోడ్లో గల ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వృద్ధాప్యం, తల్లి మరణం పట్ల గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేణు యాదవ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు గంగారెడ్డి, సాయిరెడ్డి, కార్యకర్తలు ఉన్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్, కమ్మర్పల్లి, బాల్కొండ, మోర్తాడ్ మండలాల నుంచి వచ్చిన నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆ నియోజకవర్గాలలో దసరా పండుగ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్న విషయాలను నాయకులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ పండుగలను సుఖ సంతోషాల మధ్య కుటుంబీకులతో జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల గ్రామ అభివృద్ధి కమిటీ భవనంలో దసరా అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, తెలంగాణ మార్క్ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అంకాపూర్ గ్రామానికి చెందిన పలు కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అంకాపూర్ గ్రామంలో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి, నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఈ రోజు అంకాపూర్ గ్రామంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా దసరా అలాయ్ బలాయ్ అనే ఒక చక్కని కార్యక్రమం మా అంకాపూర్ గ్రామ యువకులు నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. గతంలో మన పెద్దలు, పూర్వీకులు పండగలను ఏ విధంగా జరుపుకునేవారు, మరి ఆ రోజుల్లో మానవ సంబంధాలు, ఒకళ్ళ కష్టం వస్తే మరొకళ్ళు ఆపదలు ఆదుకుంటూ ఒకరికొకరు చేదోడుగా బాదోడుగా ఉండే మళ్ళీ ఆ రోజులు తేవడానికి అందరూ పరస్పరం ఒకళ్ళ కష్ట సుఖాలు మరొకళ్ళు పంచుకొని ఒక్క జాగాలో కలిసి అందరూ కూడా ఈ పండుగల యొక్క ప్రాముఖ్యతతో పాటు మానవ సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం ఈ రోజు మా అంకాపూర్ గ్రామంలో మొదలైంది. పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరు కావడం జరిగింది. అన్ని కులాల నుంచి పెద్ద మనుషులందరూ కూడా రావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి నిన్న కలవనటువంటి వాళ్ళు, దసరా సందర్భంగా కలవనటువంటి వాళ్ళు కూడా కలిసి అందరు కూడా అలాయ్ బలాయ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ముందు తరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగల విశేషాలని తెలియజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఒక మంచి ఆలోచనతో మన గ్రామంలో అలాయ్ బలాయ్ నిర్వహించుకోవాలి. ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉంటారు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉంటారు. ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే, ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఒక మంచి ఉద్దేశంతో తమ్ముడు చంద్రమోహన్ అండ్ వారి మిత్ర బృందం అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంకాపూర్ గ్రామం అన్నింట్లో ముందు, ఏ మంచి పనైనా గానీ అంకాపూర్ నుంచే నాంది పలుకుతుంది. ఈ ప్రాంతంలో సర్వ సమాజ్ అనే పేరుతో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ 50-60 సంవత్సరాల క్రితమే ఈ గ్రామంలో మొట్టమొదటిగా నెలకొల్పడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నాం, మన జిల్లాలోనే కాకుండా పొరుగు జిల్లాల్లో కూడా విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఏర్పరచుకున్నారు. అదే రకంగా ఈ రోజు అలాయ్ బలాయ్ కార్యక్రమం కూడా రాబోయే దినాలలో అన్ని గ్రామాల్లో కొనసాగించాలా. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనం దాన్ని కొనసాగించి బాంధవ్యాలు ఏతున్నాయో దాన్ని పెంపొందించుకోవాలనే మెసేజ్ ఈ రోజు ఈ గ్రామం నుంచి మేము ఇతర గ్రామాల ప్రజలకు కూడా చేరదీస్తున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో నడిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సిపి సాయి చైతన్య అన్నారు. మూపాల్ మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగే ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన జట్టుకు సిపి సాయి చైతన్య చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత మంచి స్నేహితులతో స్నేహం చేయాలని, చెడు వ్యసనాలకు ఎవరూ కూడా బానిస కాకూడదని అన్నారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో పదార్థాలకు దూరంగా ఉంటే అంత మంచిదని, భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, ఎస్ఐ సురేష్, సుస్మిత మరియు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మ సంబరాలు, దాండియా ఆటలతో శోభయాత్ర కన్నుల పండగగా కొనసాగింది.
జర్నలిస్టు కాలనీ నుండి ప్రారంభమైన దేవీ నిమజ్జన శోభయాత్ర క్లాక్ టవర్ అంబేద్కర్ చౌరస్తా మీదుగా గూండ్ల చెరువు వరకు కొనసాగింది. భక్తి శ్రద్ధలతో శోభయాత్రను కొనసాగించి గూండ్ల చెరువులో దుర్గాదేవిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని అన్నారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవి పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో పల్లకీ సేవలో పాల్గొన్నారు. గ్రామంలోని వీధుల గుండా దేవి పల్లకీ సేవ కొనసాగింది. దుర్గాదేవి వేషధారణలు, చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. దేవి మాలాధారులు మాట్లాడుతూ గ్రామస్తులంతా కలిసి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని, దుర్గామాతను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తామని అన్నారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవి ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు దుర్గాదేవి ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీ నివాసులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాలనీ కమిటీ గౌరవ అధ్యక్షుడు లింగగౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హౌసింగ్ బోర్డు దుర్గాదేవి ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని, కాలనీ వాసులంతా కలిసి షమీ పూజలు చేసి ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. కాబట్టి రావడం కూడా సతాస్తున్నాడు. వెన్నుముక్కలని యువకులు చెప్తూనే ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాము. మనమందరం ఒక కుటుంబంలో ఉండి ఇంత పెద్ద పండుగ వేసుకుంటామంటే ఆర్మూర్లో ప్రతి ఒక్కరు హౌసింగ్ బోర్డు దుర్గా మందిరం అంటున్నారు. మన గుడికి ఇప్పుడు ఏం పేరు వస్తుందంటే హౌసింగ్ బోర్డు దుర్గా మందిరంకు పోవాలని అంటున్నారు. అంటే అమ్మవారి ప్రతిష్టమ ఇంటింత వారు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ప్రతి మనుషులు మనకు కాంక రూపంలో ఇచ్చి ఇంత పెద్ద అభివృద్ధిలో ముందున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కాలనీ మహిళలు ప్రత్యేక పాత్ర పోషించారు. ప్రతి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ఈ 9 రోజులు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశారు. ప్రతి పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రతి పూజ కార్యక్రమం సభ్య చేశారు. మరి ప్రత్యేకంగా 25 మంది స్వాములు మనం ఇక్కడ పూజలు 9 రోజులు దీక్షలో ఉండి ఇక్కడ చేయడం కూడా చాలా కలిగించే విషయం. అమ్మవారి దయ అందరికీ ఉండాలని కోరుతా ఉన్నాము. దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలా. ఎందుకంటే ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం. దుర్గామాత పూజలు గతంలో చేస్తున్నాయి అని మాకు కొందరికే తెలుసు. ఇప్పుడు ప్రతి ఇంట దుర్గమ్మ లేని ఇల్లు లేదు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండల కేంద్రంలో దసరా ఉత్సవాల్లో పాల్గొని జమ్మికి ప్రత్యేక పూజలు చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా జమ్మి కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులకు, టీఆర్ఎస్ నాయకులకు, యువకులకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి ఒక్కరూ కుటుంబాలతో కలిసి దసరా పండుగను సుఖ సంతోషాల మధ్య జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి కుటుంబీకులు, గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రావణ సంహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పడిగిల్ గ్రామంలో దసరా ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా చేశారు. గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రావణ సంహారం కార్యక్రమం చేపట్టారు. రావణ సంహారం అనంతరం గ్రామస్తులు ఒకరికొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ పండుగ అందరి ఇళ్లలో సుఖశాంతులు నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మిక సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 6న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేయాలని రాష్ట్ర సదస్సు తీర్మానించిందని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. జక్రట్పల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26వ తేదీన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చిందని, 9 సంవత్సరాలు నిండిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఉపాధి భద్రత కల్పించి కనీస వేతనం 26,000కు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం
ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రభుత్వ రంగ సంస్థలను వేలం వేస్తూ దేశంలో ఉన్న మెజార్టీ హిందువులను మోసం చేస్తుందని అన్నారు. కలిసి ఉన్న కార్మికులను విభజిస్తూ ఓట్లు కొల్లగొడుతుందని తెలిపారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ నెలలో ఈ సదస్సు పిలుపు ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గతంలో 2016 అక్టోబర్ 26 తారీఖు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఇప్పటికీ అమలు చేయట్లేదు. కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి అంటూనే ఇప్పటికి అమలు లేదు. ఇవాళ గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ విధానంతో కార్మికులు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. జీతాలు కూడా సకాలంలో ఇవ్వట్లేదు. ఇటీవల జీతాల కోసము కమిషనర్ కలవడము, డిపిఓలను కలవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఉన్నటువంటి 9,500 జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం చాలా విచారకరం. వీళ్ళందరికీ పిఎఫ్, ఈఎస్ఐ ఉండాలి. అదేవిధంగా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ళ పర్మనెంట్ సమస్య. వీళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్య ఏంటంటే పర్మనెంట్ సమస్య. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ఈ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ అక్టోబర్ 6 తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులకు ఐఎఫ్టీగా తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ తరఫున పిలుపునిస్తా ఉంది. ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో దేవీ నిమజ్జన శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరులో 11 రోజులు నియమనిష్టలతో అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలతో దేవీమాత అనుగ్రహం భక్తులపైన ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా ముప్కాల్ మండల కేంద్రంలోని వేంపల్లి, రేంజర్ల, నాగంపేట్, పెంచిరియాల్, కొత్తపల్లి గ్రామాలలో కూడా దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా అమ్మవారి శోభయాత్రను నిర్వహించారు. 11వ రోజు చివరి రోజు కావటంతో ఉదయం అమ్మవారికి నైవేద్యాలతో కూడిన ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని ఊరిలో శోభయాత్రగా మంగళహారతులు, బాజా భజంత్రీలు, డప్పులతో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి ముందు మహిళలు నృత్యాలతో, బతుకమ్మ పాటలతో అమ్మవారి వద్ద తమ భక్తిని చాటుకున్నారు. దేవీమాత శోభయాత్రలో మహిళలు, పిల్లలు అధిక మొత్తంలో పాల్గొని అమ్మవారి పూజలను, మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి మండప సభ్యులు, స్వాములు, మహిళలు, పిల్లలు, భక్తులు తదితరులు ఉన్నారు. భాగంగా అమ్మవారిని 11 రోజులు తిథుల వారిగా ఈసారి 11 రోజులు రావడం జరిగింది. 11 రోజులు దివ్యంగా పూజించుకొని ఊరంతా చిన్న పెద్ద అందరం కలిసి మంచిగా పూజలు చేసుకొని అమ్మవారిని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం. ఇంటి కార్యక్రమానికి ఊరంతా కూడా వచ్చి దిగ్విజయవంతం చేసినారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపైన ఉండాలని, అందరూ విద్యా బుద్ధులు చల్లని దీవెనలో భాగంగా మా నల్లూరు గ్రామం, ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామం నందు, నిజామాబాద్ డిస్టిక్ నందు ఈరోజు ఊరేగింపు కార్యక్రమము చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున వచ్చి మంగళహారతులతో అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యలో రావడానికి మా దుర్గా భవానీ యొక్క మొత్తం అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఈ దుర్గామాత సేవా సమితి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై మాత, జై జై. కమర్పల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐజీ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయుధ పూజ మరియు వాహనాల పూజ ఘనంగా నిర్వహించారు. కమర్పల్లి మండల ప్రజలకు ఎస్ఐ అనిల్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి నుండి ప్రజలకు కష్టాలు తొలగిపోవాలని, అమ్మవారి దయ ప్రజలపై ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ రెడ్డి, ఏఎస్ఐ వెంకట్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ పోతన్న, కానిస్టేబుల్ నవీన్ చంద్ర, దినేష్, అఫ్సర్, రామచందర్, WPCS చైతన్య, వాసవి, కళ్యాణి సిబ్బంది పాల్గొన్నారు. భీమ్గల్ మండలం పురాన్పేట్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విజయదశమి సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు కషీర్ వద్దకు చేరుకొని పూజలు నిర్వహించి గుమ్మడికాయలు కొట్టి అనంతరం డప్పు చప్పులతో ఊరేగింపుగా జంబి గద్ద వద్దకు వెళ్లి జమ్మి చెట్టుకు వేద పండితులు రఘు పంతులు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలంతా జంబి ఆకులను తెంపుకొని ఒకరినొకరు జంబి ఆకులను ఇచ్చుకుంటూ అలై బలై తీసుకొని విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తోటశంకర్, రమేష్, కృష్ణ, శ్రీను, రవి, జనార్దన్, గ్రామ పెద్దలు, యువకులు, పిల్లలు, మహిళలు తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాస్త్రి ఆదర్శ సంఘం దుర్గామాత మండపం వద్ద ఓ విషయంలో 2 గ్రూపులకు చెందిన యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. యువకులు దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గుమిగూడిన యువకులను చెదరగొట్టారు. ఈ దాడిలో 5 యువకులకు చేతు, పొట్ట, వీపు భాగాల్లో గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాహుల్, మణిరాజ్, మణికంఠం, కిరణ్, బాలాజీలుగా గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లోని జంబి హనుమాన్లో ఘనంగా దసరా పండుగ వేడుకలు. ప్రతి ఒక్కరూ హిందూ సన్మార్గంలో నడవాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచనలు. వేల్పూర్లో కన్నుల పండగగా దసరా సంబరాలు. నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా దుర్గాదేవి శోభయాత్ర నిమజ్జనం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలి. అన్నదాతల ఆత్మీయ కలయికలో ఆయా పార్టీల నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.